గోయింగ్ బ్యాక్ టు ద ఆఫీస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈజ్ లైక్ హెల్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ లాట్స్ ఆఫ్ బర్డెన్, ఇంకా కొత్తగా బేబీని హ్యాండిల్ చేయడం ఇదంతా. కానీ తప్పదు, వి మస్ట్ బీ బ్యాక్ టు నార్మల్ టు మేక్ అవర్ లైఫ్ ఈజీ. సో అందుకని చెప్పి ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. 6 months మెటర్నిటీ లీవ్ 6 daysలో అయిపోయింది. ఈరోజు అయితే Jan 2, ఇంకా 6 months అయిపోయింది కాబట్టి ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఇంకా ఆఫీస్కి వచ్చేసరికి క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ ఇంకా అలానే ఉంచారు. అండ్ మై కొలీగ్ ఈజ్ ఇన్సైడ్ మై ఆఫీస్. చక్కగా ఇంకా అన్నీ బ్యాక్ టు నార్మల్ అయిపోవాలి, ఐ షుడ్ బి వెరీ నార్మల్ అని అనుకున్నాను. కానీ నా టెన్షన్ అంతా బేబీ ఇంట్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంట్లో అయితే వాళ్ళ డాడీ దగ్గర చక్కగా కూర్చుని అసలు ఇప్పటివరకు స్క్రీన్ టైం లేని బేబీకి బేబీ షార్క్ అయితే పెట్టి ఎంగేజ్ చేశారు. బట్ ఓకే, నేనేమనుకున్నానంటే షీ మస్ట్ బీ హ్యాపీ అట్ హర్ హోమ్ అని చెప్పి అయితే అనుకున్నాను. ఎట్లాంటి ఇబ్బంది ఇంట్లో పెట్టకూడదని చెప్పి అలానే హ్యాపీగా ఇంట్లో ఉంది, ఏ ఇబ్బంది పెట్టలేదు. నాకు చాలా బాగా అనిపించింది, భయపడిపోయాను అసలు హౌ షీల్ బీ దేర్ అట్ హోమ్ అని చెప్పి. అండ్ లిటరలీ నాకు బాధ కూడా వచ్చేసింది. వై బికాజ్ అంటే 6 months తన పక్క నుండి ఒక్కరోజు ఒక 2-3 hours తను లేకుండా ఉండడం అనేది ఇట్స్ లైక్ రియలీ హెల్. మధ్యాహ్నం మా అత్తమ్మ అయితే సిర్లాక్ పెట్టేశారంట, మంచిగానే తినింది. నేను అసలు తింటుందో లేదో అని టెన్షన్తో చచ్చిపోయాను. ఇంకా ఆఫీస్లో అయితే మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసేసి ఇంటికైతే పంపించేశాను, బేబీకి కొంచెం ఫీడింగ్కి యూజ్ అవుతుందని చెప్పి. ఇంకా ఈవినింగ్ నేను వెళ్ళేసరికి చూడండి ఎట్లా చూస్తుందో. అప్పటికి 2-3 times నేను ఇంటికి వెళ్ళాను. మా ఆఫీస్ వాళ్ళ కన్సర్న్ అయితే నా మీద చూపించారు. కానీ ఏంటో సడన్గా ఇంటికి వెళ్ళేసరికి అట్లా చూసేసరికి నాకే ఏదోలా అనిపించింది.